వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొనే వారు లేరు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అటు వంట వార్పు కావచ్చు, లేకపోతే విధులు బహిష్కరించి కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు. అయినప్పటికీ ప్రభుత్వం కొంతమందిని మాత్రమే గుర్తించింది. ప్రభుత్వం గుర్తించకుండా చాలామంది కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంఖ్య వేరువేరుగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో చాలామంది కూడా తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి వేరువేరుగా కార్యాచరణ చేస్తున్నారు. ఇటీవల రావు అమరేందర్ రెడ్డి గారు, నిజానికి ఆయన దాదాపు అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో వరంగల్కు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. మరి తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి కమిటీ ఎందుకు ఏర్పరచవలసి వచ్చిందో, దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కార్యాచరణ చేపట్టబోతుందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ అమరేందర్ రెడ్డి గారు, దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం అసలు ఉద్యమకారులను ఎవరిని సంప్రదించకుండా హైదరాబాదులో కొందరు కూర్చొని కమిటీ నాయకులట వాళ్ళకి చేసిన పేరు రాస్తాను. గమ్మత్ విచిత్రం ఏంటంటే, నేను పేర్లు చెప్పాను కానీ మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఉద్యమకారుల పేరు రాసే కాడికి వచ్చింది. చాలా బాధాకరమైన విషయం. అయితే అందరూ అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు 2001లో టీఆర్ఎస్ ఉద్యమం మరియు దేశ ఉద్యమం మొదలైంది. కానీ దానికంటే ముందుగాల కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కాల్పులలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా కొందరు ఉన్నారు దానికంటే ముందు ఉన్న వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూర్చొని ఒకటి అనుకునేటివి, అరే అసలు ఉద్యమకారుల పేర్లన్నీ కూడా మనం సేకరిస్తాం. ఇది పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. చేసి సేకరించి మనం ఈ 2 రోజులలో ప్రభుత్వానికి నివేదిక ఇద్దాం. అదేవిధంగా అప్పుడు ఉద్యమంలో ఇప్పుడు కమిటీ మెంబర్లు ఉన్నారు, కోదండరామ్ గారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో అధికార పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి గారు, ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పోరుయాత్రను మొదలుపెట్టిండు. అదేవిధంగా ఇప్పుడు హోమ్ మినిస్టర్తో మనకు పని ఉంటుంది, బండి సంజయ్. ఈ 4-5 కలిసి ఈ పాత పేర్లు ఇప్పటివరకు 2 రోజుల్లో సేకరించిన పేర్లు ఇచ్చి మరొకసారి పేరు ఇద్దామని. ఎందుకంటే ఈ అసలు ఉద్యమకారులు హైదరాబాద్ దానికి పోరు, వీళ్ళు చెప్తే వినేటోళ్ళు లేరు, వాళ్ళ ఆఫీసులో కూడా రానియరు. కాబట్టి మా ప్రయత్నంలో మేము ఏంటంటే ఉద్యమకారులను మరోసారి దగా కాకుండా అనేక మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు ఇచ్చి, సరే కొందరు పెన్షన్లు ఇస్తానంటారు, ఇంకేదో కొద్ది సదుపాయాలు ఇస్తామంటారు, కొందరు జాగాలు ఇస్తామంటారు. సరే ఏది ఇచ్చినా కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కాక వాళ్ళకి దోషిన వాళ్ళు కాకుండా నిజాయితీగా ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా మేము పేర్లు ఇస్తాం. దాన్ని కూడా మీరు స్క్రీనింగ్ చేసి వాళ్ళకు లబ్ధి చేకూరాలని మా కోరిక. అందుకోసం ఉద్యమకారులు అందరూ కలిసి అప్పటి మలిదశ ఉద్యమకారులందరూ ఒక ఆలోచన చేయడం జరిగింది. దాంట్లోనే ఈ కమిటీ ఆవిర్భావం జరిగింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే ఈ కార్యాచరణకు పూనుకున్నారా, లేకపోతే ఇంత ఆలస్యంగా ఎందుకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది? మాకు అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు, అన్న మీరు మొదటి నుంచి ఉన్నారు, మీరు ఇంత నాయకత్వం వహించారు, మీ పక్కెంబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి పేర్లు అసలు కమిటీలే లేవు, దాంట్లో వాళ్ళు తయారు చేసిన లిస్టులే లేవని చెప్తారు. అన్నప్పుడు ఏంటంటే మరి అది ఇది ఏంటంటే చర్చిస్తా అంటే ఏంటంటే ఒక్కొక్కరికి అంతా ఇట్లా పోతా అంటే ఒక్క రోజు రూపాయనే 200 పేర్లు వచ్చినాయి. మాకు యాదుకునేవి కావచ్చు, లేకుంటే వాళ్ళు చెప్పిన పేర్లు కావచ్చు, ఒక 200 పేర్లు వచ్చినాయి. అయితే మాకు దోషింది మా పేర్లు ఇచ్చుకున్నాడు కాదు, ఓపెన్గా పెడదాం, ఒక 2 రోజులు టైం ఇద్దాం, అందరికీ ఇచ్చిన పేర్లు తీసుకొని ప్రభుత్వానికి ఇస్తాం. ఇచ్చినాక మళ్ళీ ఎవరైనా తప్పిపోయారంటే మళ్ళీ ఒక 2-3 రోజులు సేకరిస్తాం, సెకండ్ లిస్ట్ పోయి ఇచ్చేస్తాం. ఇచ్చినాక వీళ్ళకి ఎందుకు ఇయ్యరు, అప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలుస్తుంది కదా. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు, మేము ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరి స్క్రీనింగ్ చేసి నిజాయితీగా ఉద్యమం చేసిన వాళ్ళందరినీ దానికి సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు, కులాలకు అతీతంగా చేసారు. సకల జనుల సమ్మె అంటే దీంట్లో ఉద్యమంలో లేడు. తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా ఉంటే తెలంగాణను ముందుగా డ్రామా చేసి వ్యతిరేకించిన వాళ్ళు, తప్పించుకొని తిరిగిన వాళ్ళు, ఆఖరికి ఇక్కడ ఏదైనా వాళ్ళు ఇళ్ళల్లో లేకుండా పారిపోయారు అధికారం నుండి, ప్రజలను ఎదుర్కోలేక తప్పని పరిస్థితిలో తెలంగాణ ఇవ్వవలసి వచ్చింది ప్రభుత్వానికి. కాబట్టి వెనకసీరు వచ్చి ఉద్యమంలో పారాలు పోయిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే 20 మంది ఉన్నారు ఈ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళు. కాబట్టి యాక్సిడెంట్లో చనిపోయారు, ఉద్యానికి పోతా అంటే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కాలు పోయింది అనేది. అంటే ఇట్లా అనేక మర్డర్ అయ్యిండు. ఈ రకమైన పేర్లు అనేకం ఉన్నాయి. మరి వీళ్ళందరి పక్క పెట్టి ఏ లిస్టు తయారు చేస్తారనేది అయితే దౌర్భాగ్యం. కనీసం నేను ఒక ఉద్యమ పార్టీకి
నేను 9 ఏళ్ళు అధ్యక్షునిగా ఉన్నా, నన్నే అడగలేదు. ఒక 2 పేర్లు అమరేందర్ రెడ్డి అని అడగలేదు. ఇంకా మరి వీరు ఎవరి పేరు చేసిర్రో. కాబట్టి దీన్ని ఒక నిజాయితీగా దాన్ని వివరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మా కోరికలన్నిటి కూడా ఇంకేమైనా ఉంటే వాళ్ళకు ఈ 2 రోజులలో తీసుకుపోయి. సార్, కేటీఆర్ గారు ఇటీవల పలు సందర్భాల్లో చెప్పారు, తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు రాష్ట్రం అంతా పాల్గొన్నారు, ఎవరినైనా మేము ఐడెంటిఫై చేయాలి, మా ప్రభుత్వ హయాంలో అందుకే మేము న్యాయం చేయలేకపోయామని. ఇప్పుడు మంచి ఇష్యూ తీసిండు. ఉద్యమం మొదలైనప్పుడు మేము అక్కడ కూర్చొని ఉన్నాము, తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ భవిష్యత్తు లేదని అమెరికాకు. ఆయన ఇప్పుడు మాట్లాడే ఇంకా సిస్టర్ ఉంది కదా, ప్రత్యక్ష సాక్షి సాక్షి. మేమే కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? తండ్రి కేంద్ర మంత్రి అయినాక, విలాసవంతం అయినాక, ఉగన్ దగ్గర అమెరికాలో ఉద్యోగం చేస్తుండేందుకు కానీ ఇప్పుడు మన దుకాణం నడుపుతామని వచ్చారు. వాళ్ళు కూడా చెప్తే ఎట్లా అండి? వాళ్ళు కూడా ఉద్యమకారా? వాళ్ళ ఆస్తులు ఏంది అప్పుడు, ఇప్పుడు ఏంది? వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలా కేటీఆర్కు, కవితకు? కాబట్టి ఇదంతా దుర్మార్గమైన ముచ్చట్టు మాట్లాడద్దు. మళ్ళీ ఇంకోసారి ప్రజల అగ్రహానికి, ఉద్యమకారుల అగ్రహానికి గురవుతారు. కిసుటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. కాబట్టి దాంట్లో ఉద్యమకారులు అందరికీ తెలుసు. బజార్లో పెడదాం లిస్టు, వరంగల్ జిల్లాలో ఇక్కడ పబ్లికేషన్ ఇద్దాం, కలెక్టర్ ఆఫీస్ కాడ, ఈ కలెక్టర్ ఆఫీస్ కాడ, ఆ కలెక్టర్ ఆఫీస్ పెడదాం. దీని పేర్లు వచ్చిన దాంట్లో ఎవడు ఏమన్నాడు? ఉద్యమాన్ని అణచివేసి అమరవీరుల స్తూపం కట్టనీయలేదండి. అమరవీరుల స్తూపం కట్టనీయని వాళ్ళు వచ్చి స్తూపం కూడా వచ్చి ఎగురుతారు, పోలీసులు పెట్టుకొని వస్తారు, అధికారం ఉన్నది. కానీ ఇప్పుడు నా చూడండి పుస్తకం నివాళులు అర్పిస్తాకు పోయినామన్నాడు. నువ్వేమన్నా నెట్టేస్తారు, నేను డబ్బులు పెట్టి కట్టించినా నాకు వీళ్ళందరూ అడ్డకున్నారు అన్నాడు. కాబట్టి ఇక వీళ్ళందరూ ఉద్యమకారులు అయిపోయారు. దానిని ఖచ్చితంగా చెప్తానని నా పేరు లేదు, నాకేం పెన్షన్ వద్దు, నేను మంచిగా ఉన్నాను, నో ప్రాబ్లం. కానీ ₹1 పెన్షన్ అయితే అడుగుతా, ఎందుకంటే నా పేరు ఉండాలి కాబట్టి. గుర్తింపు కోసం ₹1 అని అడుగుతాను. మందికి 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, ఇంతకు చెప్పి 20,000 ఇస్తారా, అది వేరుస్తాను. నేను నాకు ప్లాట్ వద్దు, ఏదొద్దు, కానీ ₹1 కావాలి. దానికి మాత్రం నేను బల పోరాటం చేస్తాం. సార్, ఇప్పుడు కమిటీ ఏం చేయాలని ఆలోచిస్తుంది, మీరంతా కూడా ఏం తలపోస్తున్నారు దీని గురించి? ఇప్పుడు సార్ అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళకే పెన్షన్ వచ్చినట్టు రాలేదు. ఇవి కొత్తగా చాలామంది వచ్చారు, కడియం శ్రీ సాబ్ వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మనవరాలు కూడా వస్తే మేము అందరికీ ఇస్తే కాదు. ఎవరైతే నిజాయితీగా ఉద్యమం చేసి ఆ రోజు సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు సోనియా గాంధీని వ్యతిరేకించినాం. వ్యతిరేకించినాం. వాళ్ళందరినీ తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెట్టినారు, జైలుకు వేయించినాం మేము ఒక 16 మందిని. వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సార్, ఫస్ట్ దశ ఉద్యమానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని మంజూరు చేసింది. మీరు ఇటువంటి పరిస్థితులలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు డిమాండ్ చేసే ఆలోచన ఉందా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి? మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈ కేశవరావు లాంటి వ్యక్తులు ఎక్కడున్నారు? మేము అప్పుడు పాపిరెడ్డి జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా అప్పుడు పనిచేసిన తర్వాత నూనె అప్పారావు, న్యూ డెమోక్రసీ, మేము జాయింట్ సెక్రటరీగా ఉండి ఉద్యమాన్ని సకల జన సమ్మె కానీ, మిలియన్ మార్చ్ కానీ, వంట వార్పు కానీ చేసిన వాళ్ళు మేము అప్పుడు అందరం. అప్పుడంటే టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, న్యూ డెమోక్రసీ కానీ అప్పుడు కష్టపడి అమరేందర్ రెడ్డి లాంటి వ్యక్తులను, సీనియర్లను సలహాలు తీసుకుంటూ మేము ఆ రోజు ఉద్యమం పెద్ద ఎత్తున చేసిన వాళ్ళను ఇవాళ ఎవరు అడిగే పరిస్థితి లేరు. ఇవాళ ఎవరైతే దొంగలు ఉన్నారో, అవకాశం కొరకు చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉద్యమ నాయకులని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు చేసినటువంటి మీడియా సాక్ష్యం ఈ రోజు మీడియాలో తీస్తే అప్పటి గాథలు, ఆ రోజు ఎన్నెన్ని దెబ్బలు తిన్నాము, ఏ రకంగా సకల జన సమ్మెలు ఏ రకంగా పాల్గొన్నాం, మిలియన్ మార్చ్లు ఏ రకంగా పాల్గొన్నాం, వంట వార్పు గ్రామాన ఏ రకంగా కార్యక్రమాలు తీసుకున్నాం, ఏ రకంగా ధర్నాలు చేసినాం, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు షో అర్థం, నాకు దగ్గర ఎవడు ఉంటాడు వాడి పేరు రాయడం, వాళ్ళే పాల్గొన్నారని చెప్పడం. ఉద్యమం అసలైన ఉద్యమం నీకు తెలియకపోవచ్చు, నువ్వు అప్పుడు లేకపోవచ్చు. కోనరామ్ గారికి తెలియదా? దయాకర్ కూడా, అప్పుడు దయాకర్ కూడా ఉద్యమ నాయకుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేడు కదా. వీళ్ళందరూ అప్పుడు ఉద్యమాలు ఇక్కడ పనిచేసిన వాళ్ళు లేరా? కమిటీలు లేవా? ఆ కమిటీలు అందరిని పిలిపించి కూర్చుని పెట్టి మాట్లాడాలన్న సోయి లేదా? అంటే నీకు అధికారం ఉన్నదని చెప్పి నీ ఇష్టారాజ్యంగా చేసుకుంటా పోతా అంటే తెలంగాణ వాళ్ళు ఎవరు కోరు. అప్పుడు చేసిన ఉద్యమం కంటే ఇంకా మరీ ఉద్యమం ఎక్కువ అవుతుంది. మీరు చేసే చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలకు వచ్చి అప్పటి ఉద్యమ నాయకులను కానీ, అప్పుడు చేసిన వాళ్ళందరినీ కానీ కూర్చుని పెట్టి మీడియా సమక్షంలో జరగాలి. అది ఎందుకంటే అప్పుడున్న మీడియాలో మొత్తం ఇప్పుడు తీస్తే అన్నీ వస్తాయి, ఎవరెవరు ఏంది అనే ఇష్టాంత వస్తుంది. అప్పుడు అందరం చేసిన వాళ్ళు మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి షో చేస్తా అంటే మాత్రం ఊరుకునే సమస్య లేదు. ఇప్పటికైనా కూడా కమిటీ నిజాయితీగా
ఒక పద్ధతి ప్రకారం అప్పుడు చేసిన వాళ్ళకు నిజాయితీ ఎవరైతే ఉన్నారో చేయండి, అంతేగాని మాకే రావాలి మేము ఉద్యమం చేసిన వాళ్ళు మేము ఉన్నాం, మాకే ఎదురు కొద్దని మేము అంటలేం. అప్పుడు చేసిన ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్తారా సార్? రెండు సార్లు ఢిల్లీ పోవడం జరిగింది. ఒకసారేమో చిన్న రాష్ట్రాల అన్ని అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికని ధర్నా చేయడానికి జంతర్ మంతర్లో ధర్నా చేసినాము. తర్వాత తెలంగాణ కోసం 2 రోజులు జంతర్ మంతర్లో ధర్నా చేసినాము. తర్వాత పాదయాత్రలు చేసినాము. తెలంగాణ, ఉత్తర తెలంగాణ మొత్తం తిరిగినాం మేము. ఉత్తర తెలంగాణ రకరకాల వేషాలు, రకరకాల కథలు అన్నీ చేసినాము. ఆ కథలన్నీ వీళ్ళు చేసుకుంటూ ఇప్పుడు కోటీశ్వర్లు, కోట్లు అన్నారు దాన్ని, లక్షల కోట్లు సంపాదించుకొని కూర్చొని తెలంగాణ కోసం కూర్చొని చూసుకుంటున్నారు. మా ఎదురుగా రమ్మనండి మాట్లాడతారు. అధినేత ఉన్నాడు, నన్ను అడగమనండి స్వామి అంటే చెప్తాడు. ఫస్ట్ డేనే అక్కడ చెప్పింది. శ్రీనాథ్ గారు, అంటే ఇటీవలి కాలంలో మలిదశ ఉద్యమం గురించి వేర్వేరు సంఘాలు కూడా ఆవిర్భవించాయి. ఇటువంటి పరిస్థితులలో మీ సంఘం, మీ సొసైటీ ఏం చేయబోతుంది? ఇప్పుడు ఈ సంఘం పార్టీలకు అతీతంగా ఏర్పడినటువంటి సంఘం. ఎందుకంటే అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడే మా శ్రీమతి గారు రేపల్లి జయశ్రీ తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మహిళా ప్రెసిడెంట్గా టౌన్లో చేస్తుంది. అందులో భాగంగా ఎన్నో పోరాటాలు కానీ వాళ్ళు ఇప్పుడు వేస్తామల గుళ్ళో టికెట్ పెడితే ఢిల్లీ దాకా పోయి రద్దు చేసిన ₹5 టికెట్ పెడితే అక్కడ ధర్నా చేసిండ్రు. నల్ల జెండాలు ఎక్కించిండ్రు. November 1కు నల్ల జెండాలు ఎక్కించి అప్పుడు కాళోజీ, జయశంకర్ వాళ్ళందరినీ కూడా పిలిపించి చేసిండ్రు. ఒక 4 సంవత్సరాల తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. పుట్టక ముందే ఆయన పేపర్లు వస్తే పోయి సంఘీభావం చెప్పి, ఇది రేపటి చేసి ఆధ్వర్యంలో కూడా మీ అందరం పోయి ఆయన సంఘీభావం చెప్పి తర్వాత టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అసలు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది మేము. మొట్టమొదటి మీటింగు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు ఇట్లా పెట్టినాం, బంగ్లా పైన పెట్టి నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఇన్ఛార్జ్. అందులో భాగంగా రేపటి జయశ్రీ గారు హన్మకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్. అప్పుడు మహిళలు లేరు, మొట్టమొదటి మహిళ రాష్ట్రంలో. అట్లా ఆమె వాళ్ళ ఆడబిడ్డలను వాళ్ళను వీళ్ళని తీసుకొని పోతే ఇప్పుడు జలదృశ్యంలో దిగిన ఫోటోలు ఉంటాయి. అప్పుడు జలదృశ్యంలో మీటింగ్ పెట్టింది. ఎందుకంటే ఎంతోమంది పాపం చాలా అందరూ కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకుని త్యాగాలు వాళ్ళు చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి పాపం ఎందుకంటే ఆర్థికంగా లేక ముందుకు వస్తలేరు. అటువంటి వాళ్ళని మనం సేకరించి వాళ్ళు హైదరాబాద్ పోలేరు కాబట్టి నిజమైన యొక్క తెలంగాణ వాదులు ఎవరో, ఎందుకంటే మాకు తెలుసు ఎవరు అప్పటికెళ్ళి మేము పనిచేస్తున్నాం కాబట్టి. అందుకే ప్రతి ఒక్కరు పేరున ఎన్నో పేర్లు ఉన్నాయి. పోలింగ్ చేస్తాడు అమరేందర్ రెడ్డి గారు చేసి పిలిపించుకొని, ఒక్కటి కాదు ఇప్పుడు మనం ఏం చేద్దాం 3 సార్లు అయినా మనం పర్లేదు, మనం పోయి హైదరాబాద్ పోయి వాళ్ళకి అన్యాయం జరగద్దు, మనతో తిరిగిన వాళ్ళకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మాకు, ఏమంటే మీ యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేసినాము మాకు ఏంటిది అని ఫోన్ చేస్తుంటే, రెడ్డి గారు మేము ఇద్దరం అనుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే వేరే వాళ్ళు కన్వీనర్ ఉంటే వేరే విధంగా ఉంటుంది. నిప్పులు అంటే మనిషి అనేటువంటి వాడు మాకు ఎందుకంటే తెలుసు. ఎందుకంటే మేము అధ్యక్షుని ఆధ్వర్యం లోపల మేము అప్పుడు పనిచేసినాం. ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల చాలా కార్యక్రమాలు, ధర్నాలు కానీ ఎన్ని కానీ అన్నీ కూడా జేబులోకి వెళ్ళి పైసలే మేము పెట్టుకొని చేసినాము. అందుకని తెలంగాణ అసలైన తెలంగాణను గుర్తించాలి. వాళ్ళకు కంపల్సరీ పింఛన్ అవ్వాలి. వాళ్ళకు వచ్చేదాకా కూడా మేము పోరాటం చేస్తాం.